భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర. చాప్టర్ 3. సింధు నాగరికత. ఇండస్ సివిలైజేషన్. భారతదేశంలోనే అత్యంత పురాతన నాగరికతగా మరియు ప్రపంచంలోనే ఈజిప్టు మరియు చైనా నాగరికతలకు సమానంగా వర్ధిల్లిన నాగరికతగా సింధు నాగరికత, ఇండస్ సివిలైజేషన్ను చెప్పవచ్చును. సింధు ప్రజల యొక్క పట్టణ ప్రణాళిక మరియు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రపంచానికే ఒక దిశానిర్దేశం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాలం: క్రీస్తుపూర్వం 2250 నుండి క్రీస్తుపూర్వం 1750. ప్రపంచంలో మూడవ నాగరికత సింధు. ఇండియాలో మొదటి పురాతన సింధు నాగరికత కంచుయుగం. ఈ నాగరికతకు సంబంధించి త్రవ్వకాలు జరిపిన వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈ నాగరికతకు పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. విస్తీర్ణం 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ప్రధాన దేవత అమ్మతల్లి. పూజించిన చెట్టు రావి లేదా అశ్వత్థ వృక్షం. పూజించిన పక్షి పావురం. పూజించిన జంతువు మూపురం కలిగిన ఎద్దు. ప్రధాన వినోదం నృత్యం. ప్రధాన ఆట చదరంగం. ప్రధాన పరిశ్రమ నౌకా నిర్మాణం. వీరు ఉపయోగించిన రాయి స్టియటైట్. వీరు వినియోగించిన లోహం కంచు. వీరి లిపి బొమ్మల లిపి లేదా చిత్రలిపి. వీరికి తెలియని లోహం ఇనుము. వీరికి తెలియని జంతువు గుర్రం, సింహం, జిరాఫీ. వీరికి తెలియని పంట చెరకు, పప్పు దినుసులు. వీరి ప్రత్యేకత భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ, పట్టణ ప్రణాళిక. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ప్రదేశం ధోలవీరా 2021. సింధు నాగరికత పేర్లు. 1. హరప్పా నాగరికత. మొట్టమొదటగా హరప్పా నగరాన్ని కనుగొనడం. కావున ఆర్కియాలజీ సాంప్రదాయం ప్రకారం హరప్పా ప్రాంతాన్ని టైప్ సైట్, మూల నమూనా అంటారు. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని సర్ జాన్ మార్షల్ నామకరణం చేశారు. 2. కాంస్య లేదా కంచుయుగ నాగరికత బ్రాంజ్ సివిలైజేషన్. ఇది కంచు, బ్రాంజ్ యుగానికి చెందినది. సింధు ప్రజలు మొట్టమొదటగా భారతదేశంలో రాగి, సీయు మరియు తగరమును టిన్ కలిపి కంచు, బ్రాంజ్ అనే మిశ్రమ లోహాన్ని అలాయ్ తయారుచేసి ఉపయోగించారు. 3. మూల భారతీయ నాగరికత. ఇది దేశంలో తొలి నాగరికత. దీనితోనే భారత చరిత్ర ప్రారంభమగును. 4. అక్షరాస్య నాగరికత. ఇది మొట్టమొదటి లోహాల వాడకం, లిపిరాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత. 5. పట్టణ నాగరికత అర్బన్ సివిలైజేషన్. ఇది దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత. సింధు నాగరికత త్రవ్వకాలు ఎక్స్కవేషన్స్. సింధు నాగరికత వెలుగు చూడటానికి ప్రధాన ఆధారాలు పురావస్తు ఆధారాలు. 1. చార్లెస్ మాసన్ క్రీస్తుశకం 1826లో హరప్పా మట్టిదిబ్బలలో నాగరికత అవశేషాలను మొట్టమొదట కనుగొన్నాడు. 2. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1873, 1876లో రెండుసార్లు హరప్పా మట్టిదిబ్బలను సందర్శించి ప్రారంభ త్రవ్వకాలను జరిపాడు. 3. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతను వెలికితీసినప్పుడు పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్. సింధు త్రవ్వకాలలో ఇతని నాయకత్వంలో పనిచేసిన ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్.డి. బెనర్జీ, ఎంఎస్ వత్స్, కెఎన్ దీక్షిత్, దయారాం సహానీ, ఎన్.జి. మజుందార్. సర్ జాన్ మార్షల్ పర్యవేక్షణలో త్రవ్వకాలు నిర్వహించి హరప్పా నగరాన్ని కనుగొన్నది దయారాం సహానీ 1921. సింధు నాగరికత కాల విభజన డేట్ మరియు ఎక్స్టెంట్. రొమిల్లా థాపర్ అనే చరిత్రకారిణి 3 దశలుగా విభజించినది. 1. పూర్వదశ ఎర్లీ ఫేజ్ క్రీస్తుపూర్వం 3500 నుండి క్రీస్తుపూర్వం 2600 వరకు. 2. పరిపక్వదశ మెచ్యూర్ ఫేజ్ క్రీస్తుపూర్వం 2600 నుండి క్రీస్తుపూర్వం 1900 వరకు. 3. తుది దశ లేట్ ఫేజ్ క్రీస్తుపూర్వం 1900 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు. నోట్: పై 3 దశలు కనబడిన పట్టణం ధోలవీరా, రాఖీగర్హి. 1. పూర్వ హరప్పా నాగరికత ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్. ఈ దశలో మానవుడు సంచార జీవితం వదిలి స్థిర నివాసం ఏర్పరుచుకున్నట్లు ఆధారాలు మొట్టమొదట మెహర్గఢ్లో లభ్యమైనవి. ఈ దశ తామ్రశిలాయుగం కన్నా ప్రాచీనమైనది. ఈ దశలోనే గ్రామీణ ప్రాంతాలు
పట్టణ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ఈ దశకు చెందిన ముఖ్య పట్టణాలు పడ్రి, గుజరాత్, కాలిబంగన్, ధోలవీరా, హరప్పా, బాలకోట్, ఆమ్రి, భిర్రానా, హర్యానా, కోట్డీజీ మరియు గుమ్లా. ఈ కాలిబంగన్ సంస్కృతినే సోథీ సంస్కృతి అందురు. ఈ సంస్కృతికి సోథీ సంస్కృతి అని ఏ ఘోష్ అనే చరిత్రకారుడు పేరు పెట్టారు. తామ్ర శిలాయుగానికి చెందిన సంస్కృతులు బెలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది లో బయల్పడినవి. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఏర్పడిన ఈ సంస్కృతులనే బెలూచీ సంస్కృతులు అందురు. ఈ బెలూచీ సంస్కృతులు నాల్, జోబ్, క్వెట్టా, కుల్లీ అను ప్రాంతాలలో వర్ధిల్లినవి. ఈ బెలూచిస్తాన్ సంస్కృతి నుండే హరప్పా సంస్కృతి ఆవిర్భవించినదని ప్రముఖ చరిత్రకారుడు రఫీక్ మొఘల్ పాకిస్తాన్ పేర్కొన్నాడు. 2. పరిణితి చెందిన లేదా పూర్తిస్థాయి హరప్పా నాగరికత మెచ్యూర్ హరప్పన్ సివిలైజేషన్. ఈ దశలోనే హరప్పా నాగరికత పూర్తిస్థాయి అభివృద్ధిని, విస్తరణను సాధించింది. అతిపెద్ద పట్టణాల ఏర్పాటు జరిగింది. కొత్త కేంద్రాల ఏర్పాటు జరిగింది. 3. హరప్పా అనంతర నాగరికత లేట్ హరప్పన్ సివిలైజేషన్. సింధు నాగరికత క్షీణించింది. పట్టణాల సంఖ్య పెరిగింది, కాని వాటి పరిమాణం తగ్గింది. హరప్పా నాగరికతలోని అభివృద్ధి చెందిన దశ యొక్క తరువాతి సంస్కృతులు ఈ కాలానికి చెందినవి. ఉదాహరణ: జుక్కర్ సంస్కృతి, ఆహర్ సంస్కృతి, మాల్వా సంస్కృతి. సింధు నాగరికత సమకాలీన నాగరికతలు కంటెంపొరరీ సివిలైజేషన్స్. 1. మెసోపొటేమియా నాగరికత, సుమేరియా నాగరికత. క్రీస్తుపూర్వం 4500 నుండి 1900 వరకు. మెసోపొటేమియా అనగా 2 నదుల మధ్య గల అంతర్వేది, డోఆబ్ అని అర్థం. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య విస్తరించి ఉంది. మెసోపొటేమియాకు ప్రస్తుత పేరు ఇరాక్. సింధు ప్రజలు ఎక్కువగా మెసోపొటేమియా నాగరికత ప్రజలతో వ్యాపారపరమైన మరియు సంస్కృతిపరమైన సంబంధాలు కొనసాగించారు. ఈ నాగరికతలోని కట్టడాల నిర్మాణానికి కాల్చిన ఇటుకలను వాడారు, కాకపోతే సింధు నిర్మాణాలలో ఉపయోగించినంతగా వాడలేదు. 2. ఈజిప్ట్ నాగరికత క్రీస్తుపూర్వం 3200 నుండి 1000 వరకు. నైలు నది ఒడ్డున ఈ నాగరికత విలసిల్లింది. కట్టడాల నిర్మాణానికి ఎండిన ఇటుకలను, డ్రైడ్ బ్రిక్స్ వాడారు. 3. చైనా నాగరికత హొయంగ్హో నది యెలో రివర్ ఒడ్డున విస్తరించినది. దీనివల్ల తరచుగా వరదలు సంభవించి నష్టాలు వాటిల్లడం వల్ల ఈ నదిని చైనా దుఃఖదాయినిగా సారో ఆఫ్ చైనా పిలుస్తారు. నాగరికత కాలం టైమ్ పీరియడ్. సింధు నాగరికత కాలాన్ని మొదటగా అంచనా వేసింది సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ క్రీస్తుపూర్వం 3250 నుండి క్రీస్తుపూర్వం 2750 వరకు. మార్టిమర్ వీలర్ క్రీస్తుపూర్వం 2500 నుండి క్రీస్తుపూర్వం 1500 వరకు. డిపి అగర్వాల్ క్రీస్తుపూర్వం 2300 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు. రొమిల్లా థాపర్ క్రీస్తుపూర్వం 3500 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు. ర్యాప్సన్ క్రీస్తుపూర్వం 2750 నుండి క్రీస్తుపూర్వం 1500 వరకు. ఫెయిర్ సర్వీస్ క్రీస్తుపూర్వం 2000 నుండి క్రీస్తుపూర్వం 1500 వరకు. సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి డిపి అగర్వాల్ సి. కేరెట్ 14 ఐసోటోపును ఉపయోగించి నిర్ధారించే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించారు. నోట్: ప్రస్తుతం విస్తృతంగా ఆమోదించబడుతున్న సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 3000 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు. సింధు నాగరికత విస్తీర్ణం ఏరియా. ప్రాచీన నదీ లోయ నాగరికతలన్నింటిలోనూ విస్తీర్ణం దృష్ట్యా హరప్పా నాగరికత అతిపెద్దది. హరప్పా నాగరికత దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి త్రిభుజాకారంలో ట్రయాంగిల్ ఉన్నది. ఉత్తర సరిహద్దు మాండా, జమ్మూ కాశ్మీర్, చినాబ్ నది ఒడ్డున. దక్షిణ సరిహద్దు దైమాబాద్, మహారాష్ట్ర, గోదావరి ఉపనది అయిన ప్రవర నది వరకు. దైమాబాద్ దక్షిణ భారతదేశానికి దగ్గరగల సింధు పట్టణం. తూర్పు సరిహద్దు అలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్, యమున ఉపనది హిందాన్ వరకు. పశ్చిమ సరిహద్దు
సుత్కాజెందార్ బెలూచిస్తాన్ రాష్ట్రం. ఆ కాలంలో ఈ ప్రాంతం దాఫ్త్ నాది తీరా ప్రాంతం. కాని ప్రస్తుతం ఇది తీరా ప్రాంతం కాదు. నాగరికత నిర్మాతలు, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ సివిలైజేషన్. ఈ నాగరికతలో వివిధ జాతుల ప్రజలు కలిసి నివసించారు అని చరిత్రకారులు పేర్కొన్నారు. స్థూలంగా ఈ నాగరికతలో 4 జాతుల ప్రజలు కనిపిస్తారు. కావున సింధు ప్రజల సంస్కృతిని కాస్మోపాలిటన్ సంస్కృతిగా, మిశ్రమ సంస్కృతి ప్రొఫెసర్ పుసల్కర్ పేర్కొన్నాడు. 1. ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి. మొహంజోదారోలో లభించిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహంలో ఈ జాతి లక్షణాలు కనబడినవి. వీరు సింధు నాగరికత తొలిదశలో ఉండేవారని ఆచార్య భాషం అన్నారు. 2. మంగోలాయిడ్ జాతి. మొహంజోదారోలో లభించిన గడ్డం, మనిషి బొమ్మలో ఈ జాతి లక్షణాలు కనబడినవి. 3. ఆల్పినాయిడ్ జాతి. పురావస్తు తవ్వకాలలో ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఈ జాతి ఆనవాళ్లు బయల్పడినవి. 4. మెడిటరేనియన్ జాతి. వీరినే సింధు నాగరికత నిర్మాతలుగా చాలామంది చరిత్రకారులు పిలిచారు. వీరు ద్రావిడ భాష మాట్లాడటం వల్ల వీరిని ద్రావిడులు అంటారు. సింధు ప్రజలు ద్రావిడులని ప్రతిపాదించినది హెన్రీ హెరాస్. నోట్: రాఖీ గర్హిలో దొరికిన అస్థిపంజరాల DNA నమూనాల అధ్యయనం ప్రకారం సింధు ప్రజలు స్వతంత్రంగానే ఆవిర్భావం ఇండిపెండెంట్ ఒరిజిన్ చెందారని తెలుస్తుంది. 2. సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ ఒరిజిన్. 1. స్వదేశీ సిద్ధాంతం, ఇండిజినస్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని అమలానంద ఘోష్ ప్రతిపాదించారు. అయితే ఈ సిద్ధాంతాన్ని ఎవరూ అంగీకరించలేదు. 2. విదేశీ సిద్ధాంతం, ఫారిన్ థియరీ. మార్టిమర్ వీలర్ సుమేరియన్లు, మెసోపొటేమియన్ నాగరికత వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పరిచారని సిద్ధాంతీకరించాడు. ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ ఇతను బెలూచిస్తాన్ నాగరికత నుండి సింధు నాగరికత ఆవిర్భవించిందని పేర్కొన్నారు. లాన్స్ బెలా ఇతను సింధు నాగరికత, బెలూచిస్తాన్ నాగరికతను హరప్పా పూర్వ సంస్కృతి పోలి ఉందని పేర్కొన్నాడు. బెలూచిస్తాన్ నాగరికతలోని కోటగోడలు, వ్యవసాయ విధానం సింధు నాగరికతను పోలి ఉన్నాయి. ప్రముఖ హరప్పా ప్రదేశాలు. హరప్పా తవ్వకాలు జరిపినవారు దయారాం సహాని 1921. హరప్పా రావి నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం సాహివాల్, పంజాబ్, పాకిస్తాన్. మొహంజోదారో తవ్వకాలు జరిపినవారు R.D. బెనర్జీ 1922. మొహంజోదారో సింధు నది కుడి ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం సింధ్, పాకిస్తాన్. లోథాల్ తవ్వకాలు జరిపినవారు S.R. రావు 1955. లోథాల్ బోగవా నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం అహ్మదాబాద్, గుజరాత్. కాలిబంగన్ తవ్వకాలు జరిపినవారు B.B. లాల్ 1961. కాలిబంగన్ ఘగ్గర్ నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం హనుమాన్గఢ్, రాజస్థాన్. బనవాలి తవ్వకాలు జరిపినవారు R.S. బిస్త్ 1975. బనవాలి సరస్వతీ నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం హిస్సార్, హర్యానా. రంగ్పూర్ తవ్వకాలు జరిపినవారు M.S. వత్స్ 1953. రంగ్పూర్ భాదర్ నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం గుజరాత్. రోపార్ తవ్వకాలు జరిపినవారు Y.D. శర్మ 1955 నుండి 56. రోపార్ సట్లెజ్ నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం పంజాబ్. అలంగీర్పూర్ తవ్వకాలు జరిపినవారు Y.D. శర్మ 1958. అలంగీర్పూర్ హిండన్ నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం మీరట్, ఉత్తరప్రదేశ్. కోట్ డీజీ తవ్వకాలు జరిపినవారు F.A. ఖాన్ 1955. కోట్ డీజీ సింధు నది ఒడ్డున కలదు. ప్రస్తుత ప్రాంతం సింధ్, పాకిస్తాన్. 10. సుర్కోటడా తవ్వకాలు జరిపినవారు J.P. జోషి 1964. ప్రస్తుత ప్రాంతం కచ్ ప్రాంతం, గుజరాత్. 11. సుత్కాజెండర్ తవ్వకాలు జరిపినవారు R.L. స్టెయిన్ 1931. నది దస్ట్. ప్రస్తుత ప్రాంతం బెలూచిస్తాన్. 12. చాన్హుదారో తవ్వకాలు జరిపినవారు N.G. మజుందార్ 1931. నది సింధు, ఎడమ ఒడ్డు. ప్రస్తుత ప్రాంతం సింధ్, పాకిస్తాన్. 13. ఆమ్రి తవ్వకాలు జరిపినవారు N.G. మజుందార్ 1935. ప్రస్తుత ప్రాంతం సింధ్, పాకిస్తాన్.
14 ధోలవీర తవ్వకాలు జరిపినవారు ఆర్ఎస్ బిస్ట్ 1990 ప్రస్తుత ప్రాంతం కచ్ గుజరాత్ 15 రాఖీగర్హి తవ్వకాలు జరిపినవారు సూరజ్ భాన్ 1963 నది ఘగ్గర్ హక్రా ప్రస్తుత ప్రాంతం హర్యానా సింధు నాగరికత పట్టణాలు టౌన్స్ ఆఫ్ ఐసీ 1 హరప్పా సర్ జాన్ మార్షల్ హరప్పా నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరమని పేర్కొన్నాడు. దీన్ని గేట్వే సిటీ అంటారు. ఋగ్వేదంలో హరయూపియా అని ప్రస్తావించబడిన నగరం హరప్పాయే. అమ్మతల్లి నటరాజ విగ్రహాలు నాట్యం చేస్తున్న పురుషుడు బయల్పడినవి. మోపురం గల ఎద్దు ముద్రిక బుల్ సీల్ ఇక్కడ లభించినది. 2 ప్రముఖమైన రాతి విగ్రహాలు లభించాయి. అవి ఎర్రరాయితో చేయబడ్డాయి. అందులో 1 చేతులు లేని నగ్నంగా ఉన్న పురుష విగ్రహం కాగా, రెండవది నర్తకి విగ్రహం. కంచుతో చేసిన అద్దాలు బ్రాంజ్ మిర్రర్స్ లభించాయి. హరప్పాను ధాన్యాగారాల నగరం సిటీ ఆఫ్ గ్రానరీస్ అని అంటారు. ఇక్కడ 2 వరుసలుగా 6 చొప్పున 12 ధాన్యాగారాలు, ఒక్కొక్కటి 15.23 మీటర్లు పొడవు, 6.03 మీటర్లు వెడల్పు బయల్పడినాయి. ధాన్యాగారాల పక్కన చిన్న ఇళ్ళు ఉన్నవి. దీనిలో కూలీలు నివసించినట్లుగా తెలుస్తున్నది. ఇది పడవల తయారీ పరిశ్రమకు, కాల్చిన కుండల పరిశ్రమకు కేంద్రం. కుమ్మరి చక్రం, ఆకారపు సమాధులు ఈ నగరంలోనే బయల్పడినాయి. చెక్క శవపేటికలో వుడెన్ కాఫిన్ శరీరాన్ని పెట్టినట్లు ఆనవాళ్లు లభ్యమైనవి. 2 మొహంజోదారో సింధీ భాషలో మొహంజోదారో అంటే మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ ద డెడ్ అని అర్థం. ఇది సింధు నాగరికతలో అతిపెద్ద నగరం. సుమారు 200 హెక్టార్ల విస్తీర్ణం. దీని జనాభా సుమారుగా 35,000, 41,000. దీనికి గల ఇతర పేర్లు: 1 సింధు నాగరికత ఉద్యానవనం, గార్డెన్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్. 2 నిలిస్థాన్, ఓఎసిస్ ఆఫ్ సింధ్. 3 మోడల్ సిటీ. మొహెంజోదారో త్రవ్వకాలలో 9 పొరలతో బయల్పడింది. ఇది 7 సార్లు వరదకు గురైన నగరము. మొహెంజోదారోలో దీర్ఘచతురస్రాకార మహాస్నానవాటిక, గ్రేట్ బాత్, పెద్ద అసెంబ్లీ హాలు బయల్పడినాయి. నోట్: మహాస్నానవాటికను కనుగొన్నది జాన్ మార్షల్. పశుపతి మహాదేవుని ప్రతిమ మొహెంజోదారోలోనే లభ్యమైంది. పశుపతినాథుని చుట్టూ పులి, ఏనుగు, ఖడ్గమృగం, దున్నపోతు, పశుపతినాథుని పాదాల దగ్గర 2 జింకలున్నాయి. సింహం ప్రతిమలేదు. ఇక్కడ పశుపతి మహాదేవుని విగ్రహంను కొమ్ములదేవుడు కనుగొన్న తర్వాత ఈ దేవుడే తర్వాత హిందూమతంలో శివుడయ్యాడని, అతనిని ప్రోటోశివ అని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. మాతృదేవత గర్భం నుండి మొక్క పెరిగినట్లు కనబడే ముద్ర కనుగొనబడింది. గడ్డమున్న పురోహితుని విగ్రహం బయల్పడింది. స్టియటైట్తో తయారీ. నూలు వస్త్రం, కొలబద్ద, స్కేల్, ఎడ్లబండి, ఎక్క లభ్యమైనాయి. నాట్యగత్తె కాంస్య విగ్రహం, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ లభ్యమైంది. ఇక్కడ కాలిన వస్త్రపు ముక్క బయల్పడినది మరియు నూలు ఉడికే ఉండలు, స్పిండిల్ వోల్స్ దొరికాయి. మహాస్నానవాటికకు పశ్చిమ దిశలో అతిపెద్ద ధాన్యాగారం, గ్రేట్ గ్రానరీ బయల్పడింది. మొహెంజోదారోలో బయల్పడ్డ అతిపెద్ద నిర్మాణం ధాన్యాగారము. ఇక్కడ 2 రావిచెట్టు కొమ్మల మధ్య నిలబడి ఉన్న దేవత ముద్రిక లభించినది. ఇది అత్యధికంగా బావులు కనుగొనబడిన ప్రదేశం. ఇక్కడ రాతిలింగాలు బయల్పడినవి. పూర్తి ఖననం మరియు పోస్ట్ క్రిమేషన్ ఖననం బయల్పడింది. రాగితో చేసిన 2 ఖడ్గాలు మరియు కాంస్యంతో చేసిన రంపము బయల్పడినవి. మెసొపొటేమియా నాగరికతకు చెందిన 3 స్థూపాకార ముద్రికలు, సిలిండ్రికల్ సీల్స్ లభ్యమయ్యాయి. ఇవి ఈ 2 నాగరికతల మధ్య వ్యాపార మరియు వాణిజ్య సంబంధాలను సూచిస్తాయి. 3 చెన్హుదారో 3 సార్లు వరదలకు గురైన నగరం. ల్యాంకషైర్ నగరంతో పోల్చిన సింధు పట్టణం. ల్యాంకషైర్ ఆఫ్ ఇండియా. ఇది కోటలేని నగరము, నో సిటడల్. ఇది పారిశ్రామిక పట్టణము, పూసల తయారీ పరిశ్రమకు కేంద్రస్థానం. నటరాజ విగ్రహం ఇచ్చటనే లభించినది. ఇక్కడ సిరాబుడ్డి, ఇంక్ పాట్ లభించినది. పిల్లి, క్యాట్ యొక్క ఆనవాళ్లు బయల్పడినది. ఇక్కడ బొమ్మల తయారీ కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. లిప్స్టిక్ మరియు కాంస్యంతో చేసిన ఎడ్లబండి బయల్పడినది. 4 లోథాల్. గుజరాతీ భాషలో లోథాల్ అనగా మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్. దీనికి ఇతర పేర్లు: 1 మినీ హరప్పా, 2
మినీ మొహెంజోదారో 3 కాస్మోపాలిటన్ నగరం. లోథాల్ నౌకాశ్రయం ఇటుకలతో కట్టారు. ఇది సింధు ప్రజల మొదటి కృత్రిమ ఓడరేవు. ఇది సమలంబ చతుర్భుజ ఆకారంలో ఉండి ఉత్తర దక్షిణానికి 213 మీటర్ల పొడవు, తూర్పు పడమరలకు 36 మీటర్ల వెడల్పు ఉంది. ఈ రేవుకు 7 మీటర్ల వెడల్పు గల ప్రవేశద్వారం ఉంది. లోథాల్ అంతర్జాతీయ రేవు పట్టణంగా విలసిల్లింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్టు. ఇది సింధు నాగరికత ప్రజల సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ముద్రిక దొరికింది. ఇక్కడ ఓడలు ఆగడానికి ఉపయోగించిన స్థావరం డ్రైడాక్ బయల్పడింది. ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వరి పండించినవారు లోథాల్ ప్రజలు. వరిపొట్టు లభ్యం. వీధివైపు గుమ్మాలుగల ఏకైక నగరం. దంతంతో తయారుచేసిన కొలబద్ద లభ్యమైన ప్రాంతం. పూసల గాజుల పరిశ్రమ ఆధారాలు లభించిన ప్రాంతం. అద్దకం తొట్లు డైయింగ్ వ్యాట్స్ దొరికాయి. స్త్రీ పురుషులను కలిపి కుండలలో ఖననం చేసిన అనగా ద్విఖననం డబుల్ బీరియల్ చేసిన సమాధి ఈ ప్రాంతంలో లభ్యమైనది. ఇది సతీసహగమనమును సూచించును. సమాధి చుట్టూ కాల్చిన ఇటుకలు పేర్చిన తీరును చూస్తే శవపేటికను ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. పాచికలు లభ్యమైన సింధు నాగరికత ప్రాంతం. ఈ ప్రదేశంలో బయల్పడిన ఇతర ఆధారాలు హోమగుండం, ఫైర్ ఆల్టా, చెస్ బోర్డ్ మరియు టెర్రాకోటతో చేసిన గుర్రపు బొమ్మ మరియు బియ్యపు గింజ. ఎస్ఆర్ రావు ప్రకారం కేవలం లోథాల్ నగరంలో మాత్రమే అంగళ్ల వంటి నిర్మాణాలలో పనివారు ఉత్పత్తి వినియోగించిన పనిముట్లను ఉత్పత్తి చేసిన వస్తువులను చూడవచ్చు. 5. కాళీబంగన్. కాళీబంగన్ అనగా నల్లని గాజులు, బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం. హరప్పా పూర్వ సంస్కృతి మరియు హరప్పా సంస్కృతి రెండూ కనిపించాయి. సింధు ప్రజలు పూజించే అమ్మతల్లి విగ్రహం ఇచ్చటనే లభ్యమైంది. భారత ఉపఖండంలో అతి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం ఇక్కడ బయల్పడినది. నాగలితో దున్నిన ఆనవాళ్లు బయల్పడినవి. ఇక్కడ ఒంటె కళేబరం బయల్పడినది. లిపి సర్పలేఖనం లభ్యమయింది. 7 హోమగుండాలు, అగ్నిపూజ మరియు జంతుబలికి సంబంధించిన ఆనవాళ్లు బయల్పడినవి. 6 బన్వాలి. హరప్పా పూర్వ సంస్కృతి మరియు హరప్పా సంస్కృతి రెండూ కనిపించాయి. గ్రిడ్ విధానం పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న నగరం. నగర నిర్మాణం. సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. మొహెంజోదారో, హరప్పా, చాన్హుదారో, లోథాల్ మొదలైన నగరాలు భారతదేశంలో జరిగిన తొలి నగరీకరణ ఫలితాలని రోమిల్లా థాపర్ వ్యాఖ్యానించారు. ఈ నాగరికతలోని నగరముల ప్రధాన లక్షణాలు: 1 పట్టణ ప్రణాళిక, 2 నిర్మాణాలు, ఏ పౌర నిర్మాణాలు, బి గృహ నిర్మాణాలు, 3 భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ. 1 పట్టణ ప్రణాళిక. టౌన్ ప్లానింగ్. ఈ నగరాలలో ఇళ్లను గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించారు. నగరంలోని ప్రధాన వీధులు, ఉపవీధులు ఒకదానికొకటి క్రమపద్ధతిలో కుడికోణంలో ఖండించుకుని కట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్ నగరాన్ని దీర్ఘచతురస్రాకార విభాగాలుగా రెక్టాంగ్యులర్ డివిజన్స్ విభజించే వ్యవస్థను గ్రిడ్ వ్యవస్థ అంటారు. ఈ గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించబడిన ప్రస్తుత నగరం చండీగఢ్ కాగా, గ్రిడ్ వ్యవస్థ కనబడని ఏకైక నగరంగా బనవాలి పిలువబడింది. రహదారులన్నీ, వీధులన్నీ పరస్పరం 90 సేర్ కోణంలో ఖండించుకుంటూ సమాన భాగాలుగా 9 నుండి 34 అడుగుల వెడల్పుతో విభజించబడినవి. ఈ నగరాలను ఆకాశం నుండి చూస్తే చెస్బోర్డ్ మాదిరిగా కనబడును. ప్రధాన వీధులు ఉత్తర దక్షిణలుగా, తూర్పు పడమరలుగా తిన్నగా ఉండేవి. తూర్పు వీధిని రాజవీధిగా పేర్కొనేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు తూర్పు, దక్షిణ వీధులు కలిసే ప్రాంతాన్ని ఆక్స్ఫర్డ్ సర్కస్గా వర్ణించారు. అన్ని వీధులలో దీపస్తంభాలు, స్ట్రీట్ లైట్స్ ఉండేవి. మొహెంజోదారో, హరప్పా 2 నగరాల నిర్మాణం ఒకే ప్రణాళిక ఆధారంగా జరిగింది. రెండింటిలోనూ పశ్చిమ దిశగా 30 నుండి 50 అడుగుల ఎత్తున ఒక వేదిక నిర్మితమైంది. ఈ విశాల వేదిక విస్తీర్ణం 400 × 200 గజాలు. వేదికపై పౌర నిర్మాణాలుండగా దిగువగా నగరవాసం ఉండేది. 2 నిర్మాణాలు, స్ట్రక్చర్స్. సింధు ప్రజలు తమ నిర్మాణాలలో విస్తృతంగా ఉపయోగించినది బట్టీలలో కాల్చిన ఇటుకలు. ఏకరూప పరిమాణంలో ఉన్న ఇటుకలను ఉపయోగించారు. వీటిని బిగించడానికి మట్టి అడుసును వాడారు. వీరు ఇటుకల పేర్చివేత, ఇంగ్లీష్ బాండింగ్ విధానం మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఎత్తైన ప్రదేశంలో అనగా ఎగువ నగరంలో పాలకులు
పురోహితులు, వర్తకులు, కులీన వర్గాలు నివసించగా, పల్లపు ప్రాంతాలలో అనగా దిగువ నగరంలో సామాన్య ప్రజలు నివసించేవారు. విభజన కోటగోడ, సిటడెల్ ద్వారా జరిగేది. అయితే చాన్హుదారో నగరంలో కోటగోడ లేదు, కావున నగర విభజన జరగలేదు. ధోలవీర మాత్రం ఎగువ నగరం, మధ్యనగరం మరియు దిగువ నగరం అని 3 నగరాలుగా విభిన్నమైన ప్రణాళికతో నిర్మించబడింది. నగరాలలో నిర్మాణాలు 2 రకాలుగా ఉండేవి. అవి ఏ. పౌర నిర్మాణాలు, బి. నివాసగృహాలు. పౌర నిర్మాణాలలో కాల్చిన ఇటుకలను, నివాసగృహాలకు ఎండబెట్టిన ఇటుకలను వాడారు. అయితే ధోలవీరలో మాత్రం రాతివాడకం కనిపిస్తుంది. ఏ. పౌర నిర్మాణాలు, సివిలియన్ స్ట్రక్చర్స్. పడమర దిక్కున ఎత్తైన ప్రదేశాలలో రేస్డ్ పార్ట్ పౌరభవనాలను నిర్మించారు. ముఖ్యమైన పౌరభవనాలుగా కోటగోడలు, ధాన్యగారాలు, స్నానవాటికలు ఉండేవి. వరుస సంఖ్య మరియు అంశం. వివరణ. 1. కోటగోడలు, సిటడెల్స్. ఈ కోటగోడల నిర్మాణం అష్టముఖ ఆకృతిలో పశ్చిమం వైపున ఉండేవి. గోడల నిర్మాణంలో ఎండబెట్టిన ఇటుకలను వాడారు. కాని గోడలపై పూతలకు మాత్రం కాల్చిన ఇటుకలను వాడారు. పాలకుల గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్య నిర్మాణాలు అన్నీ కోటలోనే ఎత్తైన వేదికలపై నిర్మించారు. 2. ధాన్యగారాలు, గ్రానరీస్. ఏ. మొహెంజోదారో ధాన్యగారం. అతిపెద్ద ధాన్యగారం మొహెంజోదారోలో బయటపడింది. ఈ ధాన్యగారం పొడవు 45.71 మీటర్లు, 150 అడుగులు, వెడల్పు 15.23 మీటర్లు, 50 అడుగులు. మొహెంజోదారో ధాన్యగారం కోటలోపల నిర్మించడం జరిగింది. బి. హరప్పా ధాన్యగారంను కోటకు బయట నిర్మించారు. ఈ ధాన్యగారాలు నదీతీర ప్రాంతానికి సమీపంలో కలవు. 3. స్నానవాటికలు, బాత్. మొహెంజోదారోలో బయటపడిన స్నానవాటిక సింధు ప్రజల వాస్తు నిర్మాణ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచింది. ఇది 180 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పుగల భవనంలో గుర్తించబడింది. మహాస్నానవాటిక కొలతలు: పొడవు 11.88 మీటర్లు, 39 అడుగులు, వెడల్పు 7.01 మీటర్లు, 23 అడుగులు, లోతు 2.43 మీటర్లు, 8 అడుగులు. మొత్తం వైశాల్యం 11,440 చదరపు మీటర్లు. స్నానవాటికలోకి నీరు పంపడానికి తూర్పు ప్రక్కన ఒక బావిని నిర్మించారు. స్నానవాటిక నుండి నీరు వెళ్లిపోవడానికి దక్షిణవైపున కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకోవడానికి స్నానవాటికకు ఇరువైపులా గదులను నిర్మించారు. స్నానవాటిక యొక్క అడుగుభాగమును కాల్చిన ఇటుకలతో, జిప్సంతో నిర్మించారు. ఈ స్నానవాటిక బయట 3 సెంటీమీటర్లు మందంతో బిటుమినస్ వేయబడింది. దీనివలన ఈ తొట్టి నుండి నీరు కరకుండా ఉంటుంది. స్నానవాటికలోకి ప్రవేశించడానికి 6 ప్రవేశద్వారాలు ఉన్నాయి. బి. నివాసగృహాలు, లివింగ్ హౌజెస్. తూర్పువైపున పల్లపు ప్రాంతాలలో లోవర్ పార్ట్ నివాస భవనాలను నిర్మించారు. గృహాలను ఎత్తైన వేదికలపై నిర్మించారు. ఈ విధంగా ఎత్తైన వేదికలపై గృహాలను నిర్మించుటకు ప్రధాన కారణం సింధునది వరదలు. ఈ గృహాలు ప్రధాన వీధులలో కాక ఉపవీధులకు అభిముఖంగా నిర్మించారు. ప్రతి గృహంలో సాధారణంగా బావి, స్నానగది ఉండేవి. ధనవంతుల ఇళ్లలో బావి, స్నానగదితో పాటు అదనంగా పెరడు, మురుగుదొడ్లు ఉండేవి. ఈ ఇళ్లకు కిటికీలు, ప్రవేశమార్గం వెనుకవైపు నుండి ఉండేవి. చరిత్రకారుల ప్రకారం దుమ్ము, ధూళిని నిరోధించడానికి ఈ ప్రణాళిక చేపట్టి ఉండవచ్చు. అయితే లోథాల్లో మాత్రం తలుపులు, కిటికీలు రహదారివైపు ఉండేవి. సింధు ప్రజలు ఆరోగ్యం మరియు పారిశుధ్యానికి, హెల్త్ మరియు శానిటేషన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారని ఆర్ఎస్ శర్మ అభిప్రాయం వెలుబుచ్చాడు. ప్రతి ఇంటి బయట చెత్తకుండీ, గార్బేజ్ బిన్ ఉండేది. ఇంటిలోని చెత్తను పారవేయుటకు ఇంటి గోడకు రంధ్రం ఉండేది. 3. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. సింధు నాగరికత ప్రజలు ప్రత్యేక శ్రద్ధతో మురుగునీటి పారుదల కాలువలను నిర్మించారు. ప్రతి ఇంటి నుండి మురుగునీరు ప్రత్యేకమైన మురుగు కాలువ ద్వారా ప్రధానమైన మురుగునీటి కాలువలోకి చేరుతుంది. మ్యాన్హోల్స్ కూడా నిర్మించడమైనది. కొన్ని ఇళ్లవారు టెర్రాకోట పైపులతో నిర్మితమై గొట్టాల ద్వారా ప్రధాన మురుగునీటి కాలువలోకి నీరు వదిలేవారు. అత్యంత ఆశ్చర్యకరమైన అంశమేమనగా అన్ని నగరాలలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉండగా బనవాలిలో మాత్రం ఇది కనబడదు. స్నానాల గదులు, బావి చుట్టూ ఉండే కాలువలకు ఆంగ్ల అక్షరం ఎల్ఎష్ ఆకారంలో ఉండే ఇటుకలను, వంకి తిరిగిన ఇటుకలను ఉపయోగించారు. నోట్:
భూగర్భ మురుగునీటి వ్యవస్థ కలిగిన మరొక నాగరికత క్రీట్ నాగరికత. వివిధ చరిత్రకారుల అభిప్రాయాలు. సింధు నాగరికతను ఎవరు పరిపాలించారు అనే అంశంపై చరిత్రకారులలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. డి. కోసాంబి అభిప్రాయం: ఈ నాగరికతను పురోహిత వర్గం వారు పరిపాలించారు. ముఖ్యాంశం: కోసాంబి ప్రకారం ఇది ఒక మతపరమైన రాజ్యం. ఆర్ఎస్ శర్మ అభిప్రాయం: దీనిని వర్తకుల వర్గం, వ్యాపారులు పరిపాలించారు. ముఖ్యాంశం: ఇతని ప్రకారం ఇది ఒక లౌకిక, సెక్యులర్ రాజ్యం. స్టువర్ట్ పిగ్గట్ అభిప్రాయం: పరిపాలన మతాధికారుల చేతిలో ఉండేదని ఇతను భావించాడు. దీక్షిత్ మరియు గోర్డాన్ చైల్డ్ అభిప్రాయం: ఈ నగరాలను పురపాలక సంఘాలు, మునిసిపాలిటీస్ పాలించాయి. ఆధారం: వారు పాటించిన అద్భుతమైన పట్టణ ప్రణాళిక మరియు పారిశుద్ధ్య వ్యవస్థే ఇందుకు ప్రధాన ఆధారం. ఏఎల్ భాషం అభిప్రాయం: సింధు నాగరికతలో ఒక బలమైన కేంద్రీకృత వ్యవస్థ ఉండేదని ఇతను పేర్కొన్నాడు. సింధు ప్రజల కళారూపాలు, ఆర్ట్ ఫామ్స్. 1. ముద్రికలు, సీల్స్. సింధు నాగరికత కాలాన్ని మరియు సింధు నాగరికతను విశ్లేషించుటలో ప్రధాన ఆధారాలు ముద్రికలు. ఈ ముద్రికలను సింధు ప్రజలు అత్యంత కళాత్మకంగా తయారుచేశారు. వీటిని స్టియటైట్ అనే మెత్తని రాయితో తయారుచేశారు. ఇప్పటివరకు 1400 స్థలాల నుండి దాదాపు 4000 వరకు ముద్రికలు కనుగొన్నారు. ఎక్కువగా 1398 ముద్రికలు మొహెంజొదారోలో, 891 ముద్రికలు హరప్పాలో కనుగొన్నారు. ఈ ముద్రికలలో అత్యంత ప్రధానంగా కనిపించేది మూపురం లేని ఎద్దుబొమ్మ, చేపగుర్తుగల ముద్రికను అత్యంత శుభప్రదమైనదానిగా భావించేవారు. ఈ ముద్రికలు ప్రధానంగా 3 రకాలుగా ఉన్నాయి. 1. చతురస్రాకారం, అనేక ప్రదేశాలలో లభ్యమైనవి. 2. దీర్ఘచతురస్రాకారం, కాళీబంగన్, రాజస్థాన్లో లభ్యమైనవి. 3. వృత్తాకారం, జుకార్, ప్రస్తుత పాకిస్తాన్లో లభ్యమైనవి. ఈ ముద్రికలపై జంతువులు, వృక్షాల బొమ్మలు కూడా ముద్రించారు. ముద్రికలపై ముద్రించిన ముఖ్యమైన జంతువులు: 1. ఎద్దు, వృషభం. 2. ఏనుగు. 3. కొమ్ములున్న పులి, సుమేరియన్ పురాణ గాథలలోని ఎంకిడు. 4. ఖడ్గమృగం. 5. చాప. 6. మహిషం, దున్నపోతు. 7. కొమ్ములున్న పులితో పోరాడుతున్న యోధుడు, సుమేరియన్ గాథల్లోని గిల్గమేష్. దీనిలో యోధుని శిరస్సు సూర్యుని తలపించగా పులి చీకటి శక్తులకు సంకేతంగా స్ఫురిస్తుంది. నాటి సమకాలీన నాగరికతైన మెసోపొటేమియా నాగరికత ప్రజలు స్తూపాకార ముద్రికలు, సిలిండ్రికల్ సీల్స్ ముద్రించేవారు. మొహెంజొదారో తవ్వకాలలో 3 స్తూపాకార ముద్రికలు లభ్యమయ్యాయి. దీని ద్వారా సింధు ప్రజలకు, మెసోపొటేమియా ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవని అర్థమవుతుంది. సింధు నాగరికత ముద్రికలు అధిక సంఖ్యలో లభించిన మెసోపొటేమియా నగరం టెల్ అస్మార్, ప్రస్తుత యష్నున్నా. 2. టెర్రాకోట బొమ్మలు. ఈ బొమ్మలు సింధు నాగరికత ప్రజల సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. కాల్చిన బంకమట్టితో స్త్రీ, పురుషులు, జంతువుల ఆటబొమ్మలను తయారుచేశారు. వీరి మృణ్మయ బొమ్మలలో ఎక్కువగా కోతి బొమ్మలు కనిపిస్తాయి. 3. ఇతర లోహాల బొమ్మలు, అదర్ మెటల్ డాల్స్. సింధు ప్రజలు పాత్రల తయారీకి మట్టితో పాటు వెండి, రాగి, కంచు వంటి ఇతర లోహాలు వాడారు. వీరు ఎక్కువగా ఉపయోగించిన లోహం కాంస్యం, బ్రాంజ్. ప్రపంచంలో మొదటగా వెండిని వాడినది వీరే. వీరి అద్భుతమైన కళకు నిదర్శనం మొహంజోదారోలో బయల్పడిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం. కాగా వీరి కళాభివృద్ధికి మరో నిదర్శనం గడ్డంగల పురుషుని విగ్రహం మొహంజోదారో. నోట్: నాట్యగత్తె నెక్లెస్ ధరించి నగ్నంగా నేకెడ్ ఉన్నది. కుడిచేయి నడుముపై హిప్, ఎడమచేయి గాజులను కలిగి విశ్రాంతి స్థితిలో రిలాక్స్డ్ మోడ్ ఉంది. దైమాబాద్లో, మహారాష్ట్ర జరిపిన తవ్వకాలలో కాంస్యంతో చేసిన ఏనుగు, ఖడ్గమృగం, రైనో మరియు రథముగల బొమ్మలు బయల్పడ్డాయి. 4. కుండలు, పాటరీ. నల్లని బంకమట్టితో కుండలను తయారుచేసేవారు. కుండలపై రేఖాకృతులను మరియు చిత్రాలను నల్లటి పూతతో చిత్రీకరించేవారు. సింధు నాగరికత వాసుల కుండలకు గల పేరు B.P.W. బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ. మట్టిపాత్రల అలంకరణలో ఎక్కువగా
ఆకులు కనిపిస్తాయి. చెట్లు, వలయాలు కూడా ఉన్నాయి. సింధు నాగరికత ప్రజలకు తెలియనివి: 1. లోహం, ఇనుము. 2. వస్త్రం, సిల్క్. 3. జంతువులు, గుర్రం, జిరాఫీ, సింహం. 4. పంటలు, చెరకు మరియు పప్పుదినుసులు. ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధార పరిశ్రమలపై ఆధారపడింది. అనగా వీరి ముఖ్య వృత్తులు వ్యవసాయం మరియు వాణిజ్యం. సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్యం అను 3 రకాలుగా విభజించవచ్చు. 1. వ్యవసాయం, అగ్రికల్చర్. సింధు ప్రజలు వ్యవసాయాన్ని ప్రధానంగా బావులు, చెరువుల ద్వారానే చేశారు. సాగునీటి కాలువల ద్వారా వ్యవసాయాన్ని అవలంబించకపోవడాన్ని డి. కోసాంబి పేర్కొంటూ సింధు ప్రజలు వినూత్న పద్ధతుల స్వీకరణకు విముఖులు అన్నాడు. వ్యాపార, వాణిజ్యములు కూడా దాదాపుగా వ్యవసాయంపై ఆధారపడేవి. వీరి ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితం మరియు మిగులు ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ప్రజలు సింధునది వరద నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. సింధు నాగరికత కాలపు వ్యవసాయ పనిముట్లు గొడ్డలి మరియు పారలు కొయ్యతో చేసినవి. వీరు పండించిన ప్రధాన పంటలు బార్లీ మరియు గోధుమ కాగా, ఇతర పంటలు పత్తి, నువ్వులు, జొన్నలు, తృణధాన్యాలు, బఠానీ, ఆవాలు. కాలాల వారీగా చూస్తే ఖరీఫ్ కాలంలో పత్తి, ఆవాలు, నువ్వులను పండించగా, రబీ కాలంలో గోధుమ మరియు బార్లీ పంటలను పండించారు. నాణ్యమైన బార్లీ పంటను పండించిన ప్రాంతం బన్వాలి. నోట్: వరిసాగు చేసినట్లు ఆధారాలు లేవని ఏఎల్ బాషం భావించగా, అయితే కొన్ని ప్రాంతాలలో వరిసాగు జరిగిందని రోమిల్లా థాపర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మొదటిగా పత్తిని పండించినవారు సింధు ప్రజలు. సుమేరియన్లు మరియు గ్రీకులు పత్తిని సిండన్ అని పిలిచేవారు. కారణం, పత్తిని క్యూనిఫామ్ లిపిలో సుమేరియన్ల లిపి సిండన్ అని పేర్కొంటారు. సింధు ప్రాంతం నుండి దిగుమతి చేసుకున్న ప్రతి బేళ్లు లభ్యమైన మెసొపొటేమియా నాగరికత పట్టణం ఉమ్మా. జంతువుల మచ్చిక, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. ఈ నాగరికత ప్రజలు ఎద్దులు, కుక్కలు, పందులు, పిల్లులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. కుక్కలు పెట్స్గా ఉండేవి. ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు ఎద్దు. సింధు ప్రజల ప్రధానమైన రవాణా సాధనం ఎడ్లబండి లేదా ఎక్క. వివిధ జంతువుల అవశేషాలు లభించిన ప్రాంతాలు: లోథాల్ ప్రాంతంలో దొరికిన అవశేషాలు టెర్రాకోటా, గుర్రపు బొమ్మ. సుర్కోటడ ప్రాంతంలో దొరికిన అవశేషాలు గుర్రపు అస్థిపంజరం. ఇది గుర్రానిది కాదని రోమిల్లా థాపర్ పేర్కొంది. ఆమ్రి ప్రాంతంలో దొరికిన అవశేషాలు ఖడ్గమృగం. కాలిబంగన్ ప్రాంతంలో దొరికిన అవశేషాలు ఒంటె. గుజరాత్ ప్రాంతంలో దొరికిన అవశేషాలు ఏనుగు. 2. పరిశ్రమలు, ఇండస్ట్రీస్. సింధు ప్రజల ముఖ్య పరిశ్రమలుగా ఇటుకల పరిశ్రమ, పూసల పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, నౌకా నిర్మాణ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమలను పరిగణిస్తారు. ముడిధాతువు నుండి రాగిని వేరుచేయడం ఈ నాగరికత ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. నూలు, ఉన్నితో తయారుచేసిన వస్త్ర పరిశ్రమ ప్రధానమైనది. కాగా రాగి, తగరాన్ని, కాపర్ మరియు టిన్ కలిపి కంచు, బ్రాంజ్ తయారుచేసి కంచు పరిశ్రమను అభివృద్ధి చేశారు. కంచు పరిశ్రమ ఆధారాలు హరప్పా, చన్హుదారోలలో బయల్పడ్డాయి. పూసల, గాజుల పరిశ్రమ ఆధారాలు లభించిన ప్రాంతాలు బాలకోట్, లోథాల్, చన్హుదారో. సింధు ప్రజలు దువ్వెనలు, కాటుక పుల్లలు, సూదులను తయారుచేయడానికి జంతువుల దంతాలు ఉపయోగించారు. షెల్తో తయారుచేసిన కొలబద్ద, స్కేలు లభ్యమైన ప్రాంతం మొహెంజోదారో. కాంస్యంతో తయారుచేసిన కొలబద్ద లభ్యమైన ప్రాంతం హరప్పా. 3. వ్యాపార, వాణిజ్యాలు, ట్రేడ్ మరియు కామర్స్. సింధు నాగరికత కాలంలో వ్యాపారం దేశీయంగానూ మరియు అంతర్జాతీయంగానూ జరిగింది. వివిధ రకాలైన వస్తువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాలు లభించకపోవడంతో అనేక ప్రాంతాల నుండి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేవారు. దాంతోపాటు మిగులు ఉత్పత్తులను, వస్తువులను ఎగుమతి చేసేవారు. వీరు వ్యాపారంలో వస్తుమార్పిడి, వినిమయ విధానం, బార్టర్ సిస్టమ్ అవలంబించారు. వీరి వ్యాపారానికి ప్రధాన ఆధారం ముద్రికలు. పర్షియన్ గల్ఫ్ ముద్రిక లోథాల్లో లభ్యమైంది. పర్షియన్ గల్ఫ్లోని ఫైలకాలో సింధు నాగరికత ముద్రికలు లభ్యమయ్యాయి.
మెసోపొటేమియా నాగరికతకు చెందిన బూడిద కుండలు హరప్పాలో లభ్యమయ్యాయి. హరప్పా ముద్రికలు లభ్యమైన సుమేరియా నాగరికత ప్రాంతాలు ఊర్, సుసా, తెష్, టెల్, అస్మార్, నిగ్గర్. సింధు నాగరికత వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషించిన రవాణా సాధనాలు ఎడ్లబండి మరియు ఓడ. ఈ నాగరికత వ్యాపారం జరిగిన రేవు పట్టణాలు లోథాల్, సుర్కోటడా, బాలాకోట్, సుత్కజెండార్. సింధు ప్రజల వ్యాపారం మరియు వర్తక ప్రాంతాలు దిల్మన్, బహ్రెయిన్, మకన్. క్రీస్తు పూర్వం 2300 సంవత్సరంలో అక్కడ్ సామ్రాజ్యానికి చెందిన రాజు సార్గాన్ క్యూనిఫామ్ లిపిలో ఒక శాసనం వేయించాడు. ఈ శాసనంలో నౌకలు సుమేరియా మరియు మెలుహా, సింధు లేదా భారత్ మధ్య ప్రతిరోజూ తిరిగేవని పేర్కొన్నాడు. సుమేరియా నుండి నౌకలు దిల్మన్, నేటి బహ్రెయిన్, మరియు మకన్, రేవు పట్టణాల గుండా సింధు ప్రాంతానికి వెళ్లేవని ఈ శాసనంలో పేర్కొన్నాడు. నోట్: సుమేరియా శాసనాలలో సింధు ప్రజలను మెలుహా అని ప్రస్తావించారు. ప్రధాన దిగుమతులు మేజర్ ఇంపోర్ట్స్. వివరణ: ముఖ్యమైన దిగుమతి. సింధు ప్రజల అతి ముఖ్యమైన దిగుమతి వెండి. సింధు వర్తకులు ఓడలకు దిక్సూచిగా పక్షిని ఉపయోగించినట్లుగా మెసోపొటేమియాలోని ఫరా వద్ద దొరికిన ముద్రికపై పక్షి ఉన్న ఓడబొమ్మ బయటపడింది. పక్షిని దిక్సూచిగా వాడే పద్ధతి బవేరు, బాబిలోన్ జాతక కథలలో కనిపిస్తుంది. సింధు ప్రజల దిగుమతులు ఇరాన్ ప్రాంతం నుండి స్టియటైట్ రాయి, టార్కోయిస్ మరియు వెండి. ఆఫ్ఘనిస్తాన్ నుండి బంగారం, వెండి మరియు లాపిస్ లాజులి. ఇంద్రనీలమణి బదక్షాన్ ప్రాంతం. రాజస్థాన్ ఖేత్రి గనులు నుండి రాగి. దక్షిణ భారతదేశం కర్ణాటక కోలార్ గనులు నుండి బంగారం. గుజరాత్ సౌరాష్ట్ర నుండి అగేట్, జెమ్స్టోన్ మరియు గవ్వలు. మహారాష్ట్ర నుండి అమెథిస్టు. బెలూచిస్తాన్ మరియు అరేబియా నుండి రాగి మరియు తగరం. మధ్య ఆసియా నుండి జేడ్ రత్నం. బీహార్ నుండి తగరం. ఈజిప్టు నుండి వజ్రాలు. తూనికలు కొలతలు వెయిట్స్ మెజర్స్. సింధు నాగరికత ప్రజలు ఖచ్చితమైన తూకములు, బరువులను ఉపయోగించారు. తూనికరాళ్ల తయారీ మరో నైపుణ్యం గల వృత్తి. వీరు ఉపయోగించిన తూనికరాయి అల్బాస్టర్. తూనికరాళ్ళు కొలబద్దలు మొహంజోదారో, హరప్పా మరియు చాన్హుదారోలలో లభ్యమైనవి. అదేవిధంగా మెసొపొటేమియాలో, పర్షియన్ గల్ఫ్లో తూనికలు బయల్పడినవి. ప్రాథమిక తూనికరాయి 13.63 గ్రాముల బరువుంది. దీనిని ఒక యూనిట్గా పరిగణిస్తారు. సింధు ప్రాంతాలలో లభ్యమైన తూనికరాళ్ల బరువులు 1, 2, 4, 10, 20, 40, 100, 200, 400, 800 యూనిట్ల రాళ్ళు. పొడవులను కొలవడానికి క్రమబద్ధమైన గుర్తులున్న కొలబద్దను తయారుచేసేవారు. కొలబద్దలలో దశాంశమానం డెసిమల్ను ఉపయోగించారు. నోట్: తూచే బరువుకు ప్రామాణికంగా 16 సంఖ్యతో 1:16 పాటు దాని రెట్టింపు సంఖ్యను ఉదాహరణ 32:64 వాడారు. మత పరిస్థితులు రిలీజియస్ కండిషన్స్. సింధు నాగరికత ప్రజల మతం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. మత విశ్వాసాలను ప్రతిబింబించే దేవాలయాలు కానీ, ప్రజలంతా కలిసి ఆరాధించే ప్రదేశాలు కానీ లభించలేదు. దీనిని బట్టి సింధు ప్రజల మతం వ్యక్తిగత విశ్వాసమని అర్థమవుతుంది. ముద్రికలు, టెర్రాకోట బొమ్మలు, కంచుబొమ్మలు, హోమగుండాలు, సమాధులలో లభించిన వస్తువులు మరియు తాయెత్తులపై ఆధారపడి వీరి మతంను విశ్లేషిస్తున్నారు. 1. అమ్మ తల్లి లేదా మాతృదేవత మదర్ గాడెస్. సింధు ప్రజలచే పూజలందుకున్న ప్రధాన దైవం అమ్మ తల్లి. ఈమెనే ప్రకృతి దేవత, పునరుత్పత్తి దేవత, వ్యవసాయ దేవతగా చెప్పారు. అమ్మ తల్లి ఆరాధన స్త్రీ దేవతలను పూజించడాన్ని సూచిస్తుంది. ఆనాటి సమకాలీన నాగరికతలలో అమ్మ తల్లిని పోలిన దేవతలు సుమేరియా ఇనన్నా, ఇస్టార్. ఈజిప్టు ఐసిస్. 2. జననాంగముల పూజ. సింధు ప్రజలు స్త్రీ, పురుషుల మర్మాంగాలను కూడా పూజించారు. లింగాన్ని పూజించే ఆధారం మొహంజోదారోలో లభ్యం కాగా, రాతి యోనిని పూజించే ఆధారం ఫాల్లస్ వర్షిప్ హరప్పాలో లభ్యమయ్యింది. 3. ప్రకృతి జీవులను పూజించుట. వృక్షారాధన చేసిన ప్రాచీన ప్రజలు సింధు ప్రజలు. ఈ నాగరికత ప్రజలు పూజించిన ప్రధాన వృక్షం రావిచెట్టు, అశ్వత్థ వృక్షం, మర్రిచెట్టు. సింధు ప్రజలు పావురమును
మొసలి, మోపురంగల ఎద్దును, వృషభం కూడా పూజించారు. పామును పూజించారనే పడగవిప్పిన సర్పం ఆధారం గుమ్లా, సింధు ప్రాంతంలో లభించింది. ఈ విధమైన పూజ సంకేతాత్మక మత విధానాన్ని సూచించును. 4. పశుపతి మహాదేవుడు. ప్రోటోశివ. ఈ నాగరికత ప్రజలు పూజించిన ఏకైక పురుషదేవుడు పశుపతి మహాదేవుడు. ముఖ్యమైన అంశాలు: సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం తాపీ మేస్త్రీలు, మేసన్స్. ప్రభుత్వ అధీనంలో ఉన్న చేతివృత్తి ఇటుకల నిర్మాణం. ఇటుకల తయారీలో ఎత్తు, వెడల్పు, పొడవుల ప్రమాణం 1:2:4. సింధు ప్రజల ప్రధాన వినోదం జూదం లేదా పాచికల ఆట. సింధు ప్రజల ఇతర వినోదములు చదరంగం, నృత్యం, వేట. సింధు ప్రజల ఆటబొమ్మలలో అధికంగా లభ్యమైన ఆటబొమ్మ బండిబొమ్మ. నోట్: వీరి కాలంలో వాడే బొగ్గుముక్కలకు పేరు శిలాజిత. లిపి, స్క్రిప్ట్. సింధు నాగరికత లిపి బొమ్మలతో కూడుకుని ఉన్నది కావున సింధులిపిని చిత్రలిపి, పిక్టోగ్రఫీగా పేర్కొంటారు. చిత్రలిపికి మరొక పేరు జయలిక్. సింధులిపిని అధ్యయనం చేయుటకు ముఖ్య ఆధారాలు: ముద్రికలు. కొన్ని సందర్భాలలో రాగితాయెత్తులపైన, గాజులపైన కనిపించాయి. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఉన్న వీరి లిపి ఆధారంగా వీరిది సర్పలేఖనం లేదా నాగవల్లికల లిపి బస్ట్రోఫీడాన్ అని పేర్కొన్నారు. ఈ లిపిలో కొనసాగింపు కనబడలేదు. క్రీస్తుశకం 1965 కంటే ముందు ఈ లిపిపై పరిశోధన చేసినవారు ఫాదర్ హెన్రీ హెరాస్ జి.ఆర్. హంటర్. 1965 సంవత్సరం తర్వాత ఈ లిపిపై పరిశోధన చేసినవారు ఎస్.ఆర్. రావు, కృష్ణారావు, మహదేవన్. హరప్పా ప్రజల భాష సంస్కృతమన్నది ప్రొఫెసర్ మధుసూదన మిశ్రా. లిపి యొక్క తొలి సమాచారం 1853లో, పూర్తిలిపి 1923లో అందుబాటులోకి వచ్చింది. కాని ఇప్పటివరకు దీనిని చదవలేకపోతున్నారు. సింధు ప్రజల భాష మూలద్రావిడమని పేర్కొన్న చరిత్రకారుడు హెన్రీ హెరాస్, నోరోజో, మహాదేవన్, అస్కో పర్పోలా. కంప్యూటర్లను ఉపయోగించి సింధులిపిని విశ్లేషించుటకు ప్రయత్నించినది యూరిజ్ నోరోజో, రష్యా. నట్వర్జా సింధులిపిపై రాసిన గ్రంథం ద వేదిక్ గ్లాసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్. లిపిపై వ్యాఖ్యానాలు. స్టేట్మెంట్స్ ఆన్ స్క్రిప్ట్. ఎస్.ఆర్. రావు. సంస్కృతికి మొదటి రూపం సింధులిపి. ఐరావతం మహాదేవన్. ద్రావిడ భాషలకు మొదటి రూపం సింధులిపి. లాంగ్డన్, రాజారాం. సింధులిపి నుండి బ్రాహ్మీలిపి ఆవిర్భవించినది. సింధు నాగరికత పతనం. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. 1. సర్ మార్టిమర్ వీలర్ మరియు గోర్డాన్ చైల్డ్ ఆర్యల దండయాత్ర వలన సింధు నాగరికత అకస్మాత్తుగా వినాశనమైందని భావించాడు. ఆర్యులు ఇంద్రుణ్ణి యుద్ధవీరుడిగా పూజించారు. ఈయనే సింధు నాగరికతను నాశనం చేశాడని ఋగ్వేదంలో పేర్కొంటూ ఇంద్రుణ్ణి పురందరుడని పిలిచేవారు. 2. జార్జ్ ఎఫ్. డేల్స్. సింధు నాగరికత అంతరించిపోవడానికి కారణం ప్రకృతి వైపరీత్యాలు, వరదలు. 3. రాబర్ట్ ఎల్. రైక్స్ మరియు డేల్స్. సింధు నాగరికత అంతరించిపోవడానికి కారణం భూకంపాలు, టెక్టానిక్ ఫలకల్లో మార్పులు. 4. డి. కోసాంబి. పర్యావరణ మార్పులే కారణం. నోట్: అమెరికాకు చెందిన రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ఐటికి చెందిన నిశాంత్ మాలిక్ పరిశోధన ద్వారా శీతోష్ణస్థితి మార్పు వల్లనే సింధు నాగరికత అంతరించిందని డిసెంబర్ 2020లో తన అధ్యయనం ద్వారా తెలిపారు. 5. రఫీక్ మొఘల్. ఘగ్గర్, హక్రా నది ఎండిపోవుట. 6. హెచ్.టి. లాంబ్రిక్. నదులు తమ ప్రవాహ దిశను మార్చుకోవడం వలన కొన్ని పట్టణాలు వరదలతో ముంపుకు గురవ్వగా, కొన్ని జలాభావ పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి, ఖాళీ చేయబడ్డాయి. 7. డి.పి. అగర్వాల్ మరియు సూద్. నదులు ఎండిపోయి జలాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల సింధు ప్రజలు పట్టణాలను విడిచి వెళ్ళిపోయారు. ఉదా. ఘగ్గర్ నది ఎండిపోయి దుర్భిక్షం ఏర్పాటు. 8. ఆర్.ఎస్. శర్మ. సింధు నాగరికత పతనానికి ఒక బలమైన కారణం నూతనత్వాలను అందిపుచ్చుకోలేకపోవడము. 9. వాల్టర్ ఫెయిర్ సర్వీస్. సింధు నాగరికత అంతానికి పర్యావరణ పరిస్థితులే కారణమని తన రాసిన ప్రీ హిస్టారిక్ ఇండియా అనే గ్రంథంలో పేర్కొన్నారు. నోట్: అందరూ అంగీకరించే వాస్తవం పర్యావరణ మార్పుల సిద్ధాంతం.
10 మెకే మరియు ఎస్ఆర్ రావు వరదలు కారణం. 11 ఫెయిర్చైల్డ్ ఆవరణపరమైన అలజడి ఎకలాజికల్ డిస్టర్బెన్స్. 12 డేల్స్ వాట్స్ మరియు లాంబ్రిక్ తక్కువ వర్షపాతం లో రెయిన్ఫాల్. 13 కేఏఆర్ కెన్నడీ సహజ వైపరీత్యాలు న్యాచురల్ కెలామిటీ కారణం. సింధు నాగరికతపై రాసిన ముఖ్యమైన గ్రంథాలు బై మ్యాగజైన్స్. రచయిత గ్రంథం పేరు 1 సర్ జాన్ మార్షల్ మొహెంజో-దారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్. 2 హెచ్.డి. సంకాలియా. 1 ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా. 2 ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఇన్ ఇండియా. 3 ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ ఆర్కియాలజీ ఆఫ్ గుజరాత్. 3 మార్టిమర్ వీలర్. 1 ది ఇండస్ సివిలైజేషన్. 2 మై ఆర్కియాలజికల్ మిషన్ టు ఇండియా అండ్ పాకిస్తాన్. 4 ఎస్.ఆర్. రావు. 1 లోథాల్ అండ్ ది ఇండస్ సివిలైజేషన్. 2 డాన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండస్ సివిలైజేషన్. 5 జి.ఎఫ్. డేల్స్ ద మిథికల్ మ్యాసకర్ అట్ మొహెంజో-దారో.